ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎప్పుడైతే బాత్రూంలో కంటే డైలీ యాక్టివిటీస్కి బ్రెత్లెస్నెస్ వస్తుందో అట్లాంటప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు అనమాట. ఓహో, నాకు ఆయాసం వస్తుంది అనేసి. నేను ఇప్పుడు 1 కిలోమీటర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 కిలోమీటర్స్ ఆయాసం లేకుండా నడిచేవాడిని. నేను ఇప్పుడు 2 కిలోమీటర్స్ నడిచిన ఆయాసం వస్తుంది. దట్స్ ఎ సిగ్నిఫికెంట్ సిమ్టమ్ యాక్చువల్లీ. అప్పుడే వచ్చేసేయాలి మా దగ్గరికి. ఏం చేస్తారు సార్? ఎలాంటి మందులు ఇస్తారంటే ముందు డైలీ రియాక్టివిటీ తగ్గడానికి ఇస్తారా? ఏది ఐఎల్డి ఇలా నో ఐఎల్డీస్ అనేది ఆల్ టుగెదర్ డిఫరెంట్ కేటగిరీ. అది ఐఎల్డీస్లో ఏమవుతుందంటే చెప్పాను కదా, ఐఎల్డీ అనేది ఒక అంబ్రెల్లా టర్మ్. ఐఎల్డీ ఎందుకు వచ్చింది, ఆ ఫైబ్రోసిస్ అన్నది ఎందుకు అవుతుంది, దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అన్నాం. దానికి ట్రీట్మెంట్ ఏంట్రా అంటే యాంటీఫైబ్రోటిక్ డ్రగ్స్ ఉన్నాయి. యాంటీఫైబ్రోటిక్ డ్రగ్స్ ఇస్తామన్నమాట. అంటే దే ప్రివెంట్ ఆర్ దే ప్రొలాంగ్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ఫైబ్రోసిస్, బట్ దే విల్ నాట్ రివర్స్ వాట్ ఎవర్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్. సో అట్లాంటి డ్రగ్స్ ఉంటాయి. ఫైబ్రోసిస్ ఉందో లేదో మనకి ఎక్స్రేలో తెలిసిపోతుందా? సిటీ స్కాన్లో తెలుస్తుంది. హెచ్ఆర్సిటీ అంటాం, హై రెజల్యూషన్ సిటీ. ఆ సిటీ స్కాన్స్లో తెలుస్తుంది. హెచ్ఆర్సిటీ మనకి కోవిడ్లో బాగా పాపులర్ అయినట్టు. పాపులర్ అయినా మా దగ్గరికి సిటీలు చేసుకుని వచ్చేస్తున్నాయి ఇప్పుడు. ఎక్స్రేలు కూడా కాదు, అలా అయిపోయింది. అదే దాంట్లో హెచ్ఆర్సిటీలో తెలుస్తుంది, హై రెజల్యూషన్ సిటీలో. రెండోది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, సిటీడీస్ అంటాం అనమాట, ఎస్ఎల్ఈ, అట్లా కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటాం. అట్లా ఉన్న వాళ్ళకు కూడా లంగ్స్లో గట్టిపడతాయి, దాంట్లో కూడా ఐఎల్డీ వస్తుంది అనమాట. సో దాని ట్రీట్మెంట్ అనేది రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ఏదైతే ఇస్తామో ఆ ట్రీట్మెంట్తోనే కొంచెం బెటర్ అవుతారు. హైపర్ సెన్సిటివిటీ న్యూమనైటిస్ ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఈ బర్డ్స్ కానీ ఇవన్నీ ఎక్స్పోజ్ అయింది. ఇది స్టెరాయిడ్స్ ఇవ్వాలి మెయిన్గా, స్టెరాయిడ్స్ అండ్ ద ఎంఎంఎఫ్ అంటాము అట్లాంటివి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. బ్లాంకెట్ ట్రీట్మెంట్ లాగా అంటూ ఏమీ ఉండదు అనమాట. వాట్ ఈస్ ద కాజ్ అన్న దాన్ని బట్టి ఉంటుంది, కస్టమైజ్డ్గా ఉంటుంది. అండ్ కొన్ని దాంట్లో ఎన్ఎస్ఐపీస్ అంటాం, దానికి స్టెరాయిడ్స్, అగైన్ వి గివ్ స్టెరాయిడ్స్. అండ్ ఇవన్నీ ఏ కేటగిరీ వస్తాయి అన్నదానికి బ్లడ్ టెస్ట్ చేసుకుంటాం. అండ్ ఈవెన్ బయాప్సీస్ చేస్తారు, లంగ్ బయాప్సీస్ కూడా చేసుకుంటాం. లంగ్ బయాప్సీ చేసి ఇప్పుడు కొత్తగా క్రయో లంగ్ బయాప్సీ అని వచ్చిందండి. అది ఇట్ ఈజ్ ఈజీ. ప్రీవియస్గా ఏంటంటే ఐఎల్డీస్ డయాగ్నోస్ చేయాలంటే ఓపెన్ లంగ్ బయాప్సీ చేయాల్సి వచ్చేది. అంటే బయట నుంచే కోసి లంగ్ టిష్యూ కొంచెం తీసి అది బయాప్సీ చేసేవాళ్ళు. ఇప్పుడు సూది పెట్టేసి తీసేస్తున్నారా? ఇప్పుడు సూది కాదు, ఇప్పుడు లోపల నుంచే బ్రాంకోస్కోపీ చేస్తాం. ఇప్పుడు ఎండోస్కోపీ ఎలా చేస్తున్నాము, ఆ ఎండోస్కోపీ లాగానే ముక్కులో నుంచి బ్రాంకోస్కోపీ చేస్తాం. బ్రాంకోస్కోపీ ఇస్ రొటీన్లీ డన్ ప్రొసీజర్ అనమాట. అది కూడా అనస్థీషియా ఇచ్చి చేయొచ్చు కదా సార్? అనస్థీషియా ఇచ్చి అండ్ సెడేషన్, అనస్థీషియా కూడా కాదు, జస్ట్ సెడేషన్ ఇచ్చి చేస్తాము. క్రయోప్రోబ్ అని ఉంటుంది. క్రయోప్రోబ్ అంటే అది వెరీ సన్నగా ఉంటుంది అనమాట ప్రోబ్. అది ఆ బ్రాంకోస్కోప్ నుంచి పెరిఫెరీకి పంపించి అండర్ సియామ్ గైడెన్స్ మనము చూసుకొని దాన్ని ఫ్రీజ్ చేస్తాం అనమాట. ఫ్రీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఐస్ లాగా ఫామ్ అవుతుంది, టిప్కి లంగ్ అంతా అంటుకుంటుంది. దెన్ వి పుల్ ద ఎంటైర్. సో కొంచెం లంగ్ టిష్యూ వచ్చేస్తుంది దాంతో పాటుగా. సో ఇట్స్ సింపుల్ ప్రొసీజర్ అది. సో లంగ్ బయాప్సీస్ చేస్తే దాంట్లో కూడా మనకి నిర్ధారణ అవుతుంది ఐఎల్డీ ఏ కారణంగా వచ్చింది అండ్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఐఎల్డీ అనేది అనమాట. చాలా ఇది వాస్ట్ సబ్జెక్ట్ సార్. కానీ ఆబ్వియస్లీ వీ డోంట్ వాంట్ టు టాక్ ఓన్లీ అబౌట్ డిసీజ్ సార్. హెల్దీ లంగ్స్కి మీరు ఇచ్చే సూచనలు చెప్పండి సార్. కొన్ని ఫుడ్ గ్రూప్స్ అవాయిడ్ చేయమంటారు. మ్యూకస్ ప్రొడ్యూసింగ్ ఫుడ్స్ అని ఆయుర్వేదంలో ఒక కాన్సెప్ట్ ఉంది. బట్ అది మనకి అలోపతిలో ఎవరు కూడా నోబడి సబ్స్క్రైబ్స్ టు దట్. ఇన్ఫాక్ట్ గొంతు ఆపరేషన్ చేయించుకున్నాక ఐస్ క్రీమ్ తినే వెస్టర్న్ కంట్రీస్ కూడా చూసాం. ఇక్కడ కూడా అదే టాన్సిలెక్టమీ చేయగానే డైరెక్ట్ ఫస్ట్ ఇచ్చేది ఐస్ క్రీమ్. కాబట్టి అంటే సో వాట్ ఈస్, ఏది నమ్మి ఏది చూసుకోవాలంటే సిట్రస్ ఫ్రూట్స్ వద్దంటారు కొంతమంది, ఇటు వంకాయ మానేయమంటారు కొంతమంది. అంటే మేమైతే అలోపతి డాక్టర్స్ కాబట్టి ఐ సబ్స్క్రైబ్ టు వాట్ అలోపతి సేస్. ఎందుకంటే ఆయుర్వేదం మీద నాకు అంత అవగాహన లేదు, అంత పట్టు లేదు. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ప్రాబబ్లీ దే ఆర్ చేంజింగ్ ద రూల్స్. దే వాంట్ ఇంక్లూడ్ ఆయుర్వేదిక్ ఇన్ అలోపతి అవర్ మెడికల్ కోర్స్ ఆల్సో. బట్ మాకైతే అసలు ఆయుర్వేదం మీద అసలు అవగాహన లేదు కాబట్టి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అన్నవి అయితే ఏమీ లేవు యాజ్ ఫార్ యాజ్ అలోపతి ఈస్ కన్సర్న్. వెరీ ఫ్యూ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తమా ఉన్నవాళ్ళు వాళ్ళే చెప్తారు, సార్ నేను అరటిపండు తింటే నాకు ఆయాసం ఎక్కువ అవుతుంది, అది వద్దని చెప్తాం అనమాట. అండ్ కాన్సెప్షువల్ వైజ్ కూడా అరటిపండులో సెరోటోనిన్ ఎక్కువ ఉంటుంది. ఆ సెరోటోనిన్ ఇట్ కాజెస్ బ్రాంకోస్పాజమ్. అండ్ కానీ సెరోటోనిన్ ఈజ్ వెరీ గుడ్ హార్మోన్, స్లీప్ ఇండ్యూసింగ్ అండ్ దెన్ అది ప్లెజర్ ఫీలింగ్ తెస్తుంది అనమాట బ్రెయిన్లో. అందుకని అరటిపండు తినేసి యూ ఫీల్ గుడ్. కానీ కొంతమందికి పడదు, ఆస్తమా వస్తుంది, దానివల్ల అటాక్ వస్తుందంటే దెన్ వి సే ఓకే అవాయిడ్ ఇట్. ఇఫ్ యూ నో దట్ ఫుడ్ ఈస్ కాజింగ్ యూ ద బ్రాంకోస్పాజమ్ ఆర్ సిమ్టమ్ అంటే దాన్ని అవాయిడ్ చేయండి అని చెప్తాం అనమాట. రెండోది ఏంటంటే
స్కిన్ ప్రిక్ టెస్ట్ మీరు ఇంతకుముందు చెప్పినట్టు స్కిన్ ప్రిక్ టెస్ట్లో మనకి తెలుస్తుంది అనమాట అలర్జీ దేనికి ఉంది అనేది. అట్లాంటి దానిలలో అవాయిడ్ చేయగలిగినవి మనం అవాయిడ్ చేయొచ్చు. ఫుడ్ స్కిన్ ఇవి కూడా ఐటమ్స్ ఇవి కూడా ఉంటాయన్నమాట. కొంతమందికి కొన్ని ఫుడ్ ఐటమ్స్ పడవు, అట్లాంటప్పుడు మనం అవి అవాయిడ్ చేయండి అని చెప్తాము. బట్ బై అండ్ లార్జ్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేది కాన్సెప్ట్ మన ఆస్తమా కాన్సెప్ట్లో కూడా లేదు. బట్ ఇఫ్ యూ ఓవర్ట్లీ నో దట్ ఇట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ కాజింగ్ ద ప్రాబ్లమ్ ఆర్ అలర్జీ అన్నప్పుడు దెన్ వి సే అవాయిడ్. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ప్రాణాయామం డెఫినెట్గా మనకి లంగ్ కెపాసిటీని పెంచుతాయి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అన్నప్పుడు వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ యు ఆర్ ఎక్సర్సైజింగ్ ద మజిల్స్, ఇన్స్పిరేటరీ మజిల్స్ అనమాట. సో ఆబ్వియస్గా ఇన్స్పిరేటరీ మజిల్స్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది అంటే యూ విల్ టేక్ మోర్ ఎయిర్ ఇన్ టు ద లంగ్స్. దానివల్ల ఏంటంటే లంగ్ ఎక్స్పాన్షన్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా ఇన్స్పిరేటరీ ఎక్సర్సైజెస్ కానీ ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ డెఫినెట్గా దే విల్ హెల్ప్ ఇన్ ద లంగ్ కెపాసిటీ బిల్డింగ్. అండ్ సెకండ్ యూజువల్గా మేము ఈ ఎక్సర్సైజెస్ ఎవరికి చెప్తాము అంటే సిక్ అయిపోయేసి రికవర్ అయ్యే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి లంగ్ కొలాప్స్ అయిపోతూ ఉంటుంది, అటిలెక్టెసిస్ అంటాం అనమాట. అట్లా అటిలెక్టెసిస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అండ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి అనమాట. సో వాళ్ళకి ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ చేయండి, డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయండి అంటాము. బట్ నార్మల్గా కూడా ప్రాణాయామం చేయడం వల్ల అయితే డెఫినెట్గా నష్టమేం లేదు, అండ్ ఇట్ విల్ హెల్ప్. అండ్ యాక్చువల్లీ కొన్ని కేసెస్ లైక్ సిఓపిడి, ఐఎల్డీస్లో వి టీచ్ దెమ్ డయాఫ్రమాటిక్ ఎక్సర్సైజెస్ ఎట్లా చేయాలి అనేసి, ఎందుకంటే డయాఫ్రమ్ ఈజ్ ద మెయిన్ మజిల్ ఫర్ రెస్పిరేషన్ కాబట్టి. సో డెఫినెట్గా దీస్ ఎక్సర్సైజెస్ విల్ హెల్ప్.